అది అయిపోయింది. అలాంటి వాళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. ప్రభాకర్ లాంటి వాళ్ళు, నీలాంటి వారు, లక్షల మంది నిరుద్యోగులు, ఓయూ స్టూడెంట్స్, 16 స్టూడెంట్స్ తెలంగాణలో, ఆంధ్రాలో లక్షల కోట్ల మంది రియల్ నాయకులు ఉన్నారు. ఎన్టీ రామారావు ఎవరితో 202 సీట్లు గెలిచాడు. ప్రభాకర్ లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి మినిస్టర్లు చేసి చూపిస్తాం. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అర్థమైపోయింది కదా. ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, తెలంగాణలో 3 పార్టీలు, ఇక్కడ ఆంధ్రాలో ఆ 3 పార్టీలు ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఉన్నది ఎవరు? మనం తప్పు. ఉన్న పార్టీ పేరు చెప్పండి. అక్కడ టీడీపీ, వైసీపీ, బీజేపీ, అక్కడ టీడీపీ, వైసీపీ, ఇంకో పార్టీ అది జనసేన ఫెయిల్ అయిపోయారు కదా. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. బీఆర్ఎస్ ఊడిపోయింది, టీఆర్ఎస్ అయిపోతుంది. బీజేపీలో విలీనం అయిపోద్ది, లేదా జైల్లో పెడతారు. నిన్న విజయ్కి నోటీసులు ఇవ్వలేదా? సిబిఐ నోటీసులు. తమిళనాడులో బీజేపీలో చేరనన్నాడు, 38 మంది చనిపోయినందుకు నోటీసులు పంపారు. ఈడీ రైడ్లా, సిబిఐ రైడ్లా, ఇన్కమ్ ట్యాక్సా, సిబిఐయా, ఇంకేమో ఉన్నాయి బోల్డ్. ఐ డోంట్ కేర్. నేను ఎవరిని కేర్ చేయను. నీ ఎన్ని రైడ్లు చేసుకుంటావో చేసుకోరా. ఇంకా నేను రెచ్చిపోతా. రాజశేఖర రెడ్డి నా మీద ఎక్కువ రైడ్లు చేస్తున్న కొద్ది నేను రెచ్చిపోయాను. పైకి వెళ్ళిపోయాడు. 58 కేసులు పెట్టాడు, ఒక్క కేసు నిలబడలేదు. 57 కేసులు క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకో ఒక్క కేసు ఉంది, అది కూడా ఈ జనవరి, ఫిబ్రవరిలో క్లోజ్ అయిపోతుంది.